ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్లో 702 మందికి లబ్ధిదారులకు, మరి మాంకల్ 1లో మన సగునర్ మండలి నుంచే 131 మందికి లబ్ధిదారులను అయితే ప్రభుత్వమే కేటాయించింది, పట్టాలు కూడా అలాట్ చేసింది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ కోసం మీటర్లు కూడా శాంక్షన్ అయిపోయాయి, మీటర్లు కూడా ఫిట్ అయిపోయాయి. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి అధికారులు ఇప్పటివరకు ఫేజ్ 1లో అంటే లాటరీ సిస్టంలో ఫేజ్ 1లో అలాట్ అయిన వాళ్ళకి ఇప్పటివరకు ఇళ్ళకి గృహప్రవేశాలకి అనుమతి ఇవ్వట్లేదు. అది ఎందుకు అని మేము అడిగితే అది హైకోర్టులో కేసు పెండింగ్ ఉందని చెప్పారు. సరే, హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కదా అని మేమే వెళ్ళి కనుక్కున్నాం, మేమే ఇంక్లూడ్ అయ్యాం హైకోర్టులో. కానీ మాంకల్ 1 పైన సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ పైన ఎటువంటి కేసు లేదు. మళ్ళీ ఇంకొక విషయం, మన సగునర్ మండలి నుంచి 131 మందికి ఏదైతే మాంకల్ 2లో అలర్ట్ అయిందో వాళ్ళపైన కూడా ఎటువంటి కేసు లేదు. అదే కేసు లేదు అని మొత్తం కోర్టులో జరిగిన వాదనలు ఏదైతే జడ్జిమెంట్ కాపీలు ఉన్నాయో అవన్నీ ఈరోజు మన కలెక్టర్ గారి దృష్టికి తేవడం జరిగింది, సబ్మిట్ కూడా చేయడం జరిగింది. అవసరమైతే హైకోర్టులో జరిగిన వాదనల వీడియోలు హైకోర్టు పర్మిషన్ తీసుకొని అది కూడా మేము సబ్మిట్ చేస్తామని చెప్పాము. కానీ ఇప్పటివరకు అయితే అధికారులు అయితే 2 ఇయర్స్ నుంచి వీళ్ళని తిప్పుతున్నారు. పొద్దున లేస్తే సోమవారం, మంగళవారం, శుక్రవారం ప్రజావాణికి వెళ్ళాలి సీఎంఓ ఆఫీస్కి, అక్కడ వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పారు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా అధికారుల పైన ఒత్తిడి ఉంది. మాకు లీగల్గా మాకు సపోర్ట్ ఇచ్చింది మాత్రం మన అన్న కేటీఆర్ అన్న, మరి లోకల్ ఎమ్మెల్యే గారు సవిత గారు, మరి మన డిప్యూటీ సీఎం మన పట్టి విక్రమార్క గారు, వీళ్ళ సపోర్ట్ మాకు ఉంది. వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడుతున్నారు. అతి తొందరగా ఈ సమస్య అయితే తీర్చమని చెప్తున్నారు. 15 రోజులలో ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటామని అధికారులు అయితే చెప్పడం జరిగింది.